కానండి ఎందుకు మళ్ళీ ఆ 7 మంది ఎమ్మెల్యేలు తరచూ గెలుస్తూనే ఉంటారు. ఆయన 7 నియోజకవర్గాలు అంటే మీరన్నట్టుగా అంటే ఏమి చేయకపోతే ఖచ్చితంగా ఎగనెస్ట్ అవుతారు. మరి ఎందుకు ఎగనెస్ట్ అవ్వట్లేదంటే ఏం చెప్తారు మరి ఆ 7 నియోజకవర్గాల్లో? ఒకటే అండి, ప్రజలంతా కూడా గుడ్డిగా నమ్మి ఓటేసింది. హ్మ్. వాళ్ళు మేమన్నా మా ఏదైతే హైదరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసినటువంటి మాధవిలత గారు ఉన్నారో మా బీజేపీ తరఫున, ఆమె ఆ మురికివాడలో ప్రచారం చేస్తున్న క్రమంలో కానీ ఆ ఏరియాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో కానీ అనేక రకాలైన విషయాలు మీడియా ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళని ఎందుకు పట్టించుకోవటం లేదు, చిన్న చిన్న గదులలో, ఇరుకు గల్లీలలో, మురికి వాడల పక్కన ఎట్లా నివసిస్తున్నారు, వాళ్ళకు స్కూల్ లేకపోయినా పట్టించుకోరు, ఆ కనీసం వాళ్ళకు మంచి ఆహారం లేకపోయినా పట్టించుకోరు, మంచినీటి సదుపాయం లేకున్నా పట్టించుకోరు, రోడ్డు లేకపోయినా పట్టించుకోరు, ఒక దవాఖానా లేకపోయినా పట్టించుకోరు. వాళ్ళ వర్గం ప్రజల కోసమే వాళ్ళు ఆలోచించినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్ప వేరేదేది లేదు. దీస్ ఆర్ ఆల్ ద కామెంట్స్ విచ్ డెలివర్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ చాలా అభ్యంతరకరమైనవి ఈ వ్యాఖ్యలు. దేశం మొత్తం కూడా చాలా సీరియస్ గా ఉంది ఆ వ్యాఖ్యల మీద. మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి వేరే దేశంలో ఎక్కడో ఏదో జరుగుతుంటే ఇట్లా మాట్లాడడం, ఇది సభ్య సమాజానికి తలవంపులు తెచ్చేటువంటి ప్రయత్నం. గతంలో కూడా బీజేపీ ఎంపీ ఒకరు జై శ్రీరామ్ అన్న దానికి చాలా చర్చ నడిచింది. అప్పుడు జై శ్రీరామ్ అని ఎందుకు అంటారు, ఒక మతాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ ఎంపీ మీద కూడా అప్పుడు వాగ్వాదం జరిగింది. మరి ఇప్పుడు జై పాలిస్తేనే అనడం అనేది మరి ఇప్పుడు అదే వాగ్వాదం రిపీట్ అవ్వాలి కానీ అంటే నేను అదే అంటున్నా బైసాప్. ఇప్పుడు ఆయన జై ముస్లిం అనుకోమను. ఇప్పుడు నీ ఎంఐఎం పార్టీ ముస్లింల కోసమే పెట్టినా చెప్పుకుంటావు కదా నువ్వు. జై ముస్లిం అనుకో. ఇప్పుడు మేము 80 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి హిందువులము భారతీయ జనతా పార్టీ తరఫున జై శ్రీరామ్ అంటే తప్పేంది? దాంట్లో ఏమన్నా తప్పుందా? మన దేశంలో శ్రీరాముని మనం గొలుస్తాం కదా, మనకు ఆరాధ్య దైవం కదా. అప్పుడు ఆయన ఇష్యూ చేసారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి విషయాలు వస్తున్నాయి. ఎందుకంటే తప్పేంటి ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర. మరి దాన్ని మన దేశానికి సంబంధించిన విషయాలు నువ్వు జై కొట్టవయ్యా. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టా అంటే ఏందో తెలుసా? నువ్వు ఈ దేశపు తిండి తిని వేరే దేశానికి వంత పాడతా అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడు ఆ విషయంలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో నలుగురం ఉంటామండి. ఆ ఇంట్లో మనము తింటాము, ఆ ఇంట్లో ఉంటాము, ఆ ఇంట్లోనే మన జీవితాన్ని గడుపుతాము. కానీ పక్క ఇంట్లోనికి మనం జై కొడితే ఎవడన్నా ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటారు? సింపుల్ కదా ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ ఫస్ట్ మొదలుగా ఎవరైతే ఎంఐఎం పార్టీ నాయకులు ఉన్నారో మన దేశం మీద, మన దేశపు గడ్డ మీద పుట్టి, మన దేశం గాలి పీలుస్తూ, మన దేశంలో మంచినీళ్ళు తాగుతూ, మన ఈ భరతమాత గడ్డ మీద నువ్వు ఈ రోజు రాజకీయాన్ని చేస్తూ వేరే దేశాలకు నువ్వు వంత పాడుతున్నావు, వేరే దేశాల సరసన నిలబడుతున్నావు. గతంలో కూడా శత్రు దేశాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకోండి. మన దేశానికి మీరు మన దేశంలో పుట్టి మన దేశానికి జై కొట్టకుండా వేరే దేశాలకు జై కొడితే ప్రజలే మిమ్మల్ని క్షమించరు.